హాయ్ అండి. ఈరోజు నేను పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. అదేం పచ్చడి అనుకుంటున్నారా? మనం కార్తీక మాసం చేస్తామే అదే పచ్చడి అండి. ఏంటి కార్తీక మాసం పచ్చడి అంటుంది అనుకుంటున్నారా? అదే అండి నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నాను. మేము ఎప్పుడు సంవత్సరం ఒకసారి నేతి బీరకాయ పచ్చడి చేసుకోవాలండి. అది కార్తీక మాసం చేసుకుంటే మంచిది. ఎవరైనా ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో ఈ పచ్చడే చేసుకుంటారండి. రోజులు చేస్తారో చేయరో నాకైతే తెలియదు కానీ కార్తీక మాసం మట్టుగా తప్పనిసరిగా చేసుకుంటారు నేతి బీరకాయ పచ్చడి. కార్తీక మాసం చేసిన వాళ్ళు ఒకసారైనా ఈ పచ్చడి తినాలంట. అందుకని మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అవ్వండి నేతి బీరకాయలు బాగున్నాయండి. ఏపుతుంది మా అమ్మ. నేతి బీరకాయ శుభ్రంగా ఏపి నేను ఎండుమిరకాయలతో చేస్తున్నానండి నేతి బీరకాయ పచ్చడి. మీకు ఇష్టం లేకపోతే పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చండి. నేతి బీరకాయలకి ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇవన్నీ చింతపండు వేసి మిక్సీలో వేసుకుంటున్నాను అండి. రోల్ లేదు, అదిగోండి రెండు కలిపేసి మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ పట్టేసాను, తాలింపు పెడుతున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ కార్తీక మాసంలోన నేతి బీరకాయ పచ్చడి చెయ్యండి. తప్పకుండా తినాలండి నేతి బీరకాయ పచ్చడి. అందుకని మీరు చెయ్యండి తప్పకుండా, మర్చిపోకండి. నచ్చితే ఏమంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. తాలింపు పెట్టుకున్న చూడండి బాగా ఏగుతుంది. కొంచెమేనండి, ఈ పచ్చడి కొంచెం తిన్నా చాలండి. అందుకని కొంచెమే చేస్తా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.